దేవుని దగ్గర ఆశీర్వాదం దొరుకుతుంది, దేవుని దగ్గర దీవెనలు దొరుకుతాయి. అయితే చాలామంది విశ్వాసుల హృదయాల్లో ఆశీర్వాదం అంటే భౌతికంగా అన్ని పొందుకోవటం, ఆశీర్వదించబడటం అనే ఫీలింగ్ ఉంది. భౌతికంగా ఒకడు అన్ని విషయాలు, మంచి ఇల్లు, చక్కని కారు, మంచి బంగళా, లేకపోతే మంచి పొలాలు, స్థలాలు, ఆస్తులు, మంచి ఆరోగ్యం, లేకపోతే మంచి ఫ్యామిలీ, మంచి రాబడి, మంచి హోదా, మంచి జాబ్, మంచి పొజిషన్. దేవుడు ఆశీర్వదించాడండి, దేవుడు ఆశీర్వదించాడండి. అంటే ఇవి కలిగి ఉంటే ఆశీర్వాదం అనే భ్రమలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. నిజంగా ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు కూడా ఇవన్నీ కలిగి ఉన్నాడు కదా. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఇంతవరకే పరిమితం అయితే, ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే, వీటి కోసమే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు మనకంటే బాగా కలిగి ఉన్నాడు. అవన్నీ కలిగి లేడా? ఉన్నాడా? లేడా? వాడికి పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మళ్ళీ వాడు దేవుడిని ఒప్పుకోడు. పబ్లిక్లో మంచి ఫేమ్ ఉంది, మంచి ఫ్యామిలీ, మంచి హెల్దీ బాడీ ఉంది, అన్నీ ఉన్నాయి. నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదం భౌతికమైందేనా? దానికోసమేనా మనం ఇంత భజన చేయాలి? దానికోసమేనా దేవుడిని ఇంత ఆశ్రయించాలి? యాకోబు కూడా మొదట అదే అనుకున్నాడు. తర్వాత యాకోబుకు బల్బు వెలిగింది. ఇది కాదురా దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైంది, ఆత్మ సంబంధమైంది. అది నిత్యత్వానికి సంబంధించింది అయి ఉంటుంది. అలాగని భౌతికంగా మనం పొందేటువంటివన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి ఇచ్చినాయే. కానీ దేవుడు ఆశీర్వాదంగా ఘనపరిచింది, గౌరవించింది, మనల్ని కూడా దృష్టించమన్నది పైన ఉన్న వాటిని. అర్థమైందా? ఈరోజు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని బైబిల్లో రాసుందండి. దావీదు ఆశీర్వదించబడిన వాడని రాసుంది. అబ్రహాము ఆశీర్వాదం భౌతికంగా ఉంది, ఆధ్యాత్మికంగా కూడా ఉంది. అది ఆశీర్వాదం. అబ్రహాము నీలో నుండి నేను రప్పించేటువంటి ఒక వ్యక్తి ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నువ్వు ఇటు భౌతికంగా ఆశీర్వదించబడతావు, ఆత్మీయంగా కూడా అనేక మందికి ఆశీర్వాద కారణం అవుతావు అబ్రహాం అని చెప్పాడు దేవుడు అబ్రహాంకి. ఈరోజు అబ్రహాంలో నుంచే కదా యేసుప్రభు వచ్చింది. మరియమ్మని దేవుడు వాడుకున్నాడంటే మరి మరియమ్మ ఎవరి నుంచి వచ్చింది? అబ్రహాం నుంచే. వీళ్ళందరికీ విశ్వాసపు పునాదేసింది ఎవరు? అబ్రహామే. ఆ తర్వాత అబ్రహాంకు పుట్టిన జనాంగం అంతా కూడా విశ్వాసులు అని పిలువబడ్డారు. దేవుని యందు విశ్వసించిన వారు, ప్రత్యేకింపబడిన జనాంగం, సున్నతి గల ప్రజలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందులో నుంచి మరియమ్మ వచ్చింది. ఆమె కడుపుని పొట్టను వాడుకొని యేసయ్య వచ్చాడు. అసలు ఆయన భూమి మీద జన్మించడానికి ఒక జనాంగాన్ని సపరేట్ చేసుకున్నాడు. చూడండి, ఆ జనాంగానికి మూలపితరుడుగా అబ్రహాం ఉన్నాడు. ఎంత ఆశీర్వాదం! ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో పెక్కు దేశాలు అబ్రహాము నుండి వచ్చినటువంటి యేసు ప్రభుని ఆశ్రయించి ఆయన ద్వారా రక్షణ పొంది నిత్య జీవ ప్రాప్తి పొందుతున్నారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము శుభ్రంగా అన్నీ కలిగి ఉన్నాడు. ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఉందంట అబ్రహాంకి. మీకు తెలుసా? అబ్రహాముకి ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఉందంట. హేతు కుమారులు అన్నారు. సారా చనిపోయినప్పుడు ఆమెను సమాధి చేయడానికి ఒక ప్లేస్ అడుగుతాడు అబ్రహాం. అడిగితే అక్కడ అంటారు వాళ్ళు, మా మధ్య నీవు మహారాజువై ఉన్నావు. మామూలు రాజు కూడా కాదు, మహారాజు. రాజు అంటే మామూలు వాడు, మహారాజు అంటే సంతోషం, సంతోషం, మహా సంతోషం అంటే ఇక అంతకు మించిన సంతోషం లేదండి. సభలు, మహాసభలు. ఇప్పుడు ఒక సభ జరుగుతుంది ఇక్కడ, రేపు మనం ఫిబ్రవరిలో పెడతాం. అయ్యే సభలు, మహాసభలు. మనం పెట్టే సభల్లో పెద్ద సభలు అయ్యాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అవునా? ఆదికాండం 23:5 అందులో చెప్తున్నాడు, హేతు కుమారులు అంటున్నారు,
మా మధ్య నీవు మహారాజు అయి ఒక మాట చెప్తా వినండి. ఒక మహారాజుకు తగినంత పొజిషన్ కలిగి ఉండి గుడారంలో బతకటం ఏందండి? అంత స్తోమత నిజంగా మనకుంటే ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఒక బిల్డింగ్ లేము, మామూలుగా కాదు, అంతా మార్బల్తో లేపేవాళ్ళం. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలే అబ్రహాం. భౌతికంగా దేవుడు ఎంత ఆశీర్వదించినా దాన్ని లక్ష్య పెట్టలా. ఎంతకాలం ఉంటాయి ఇక్కడ, కొద్ది కాలం గుడారంలో బతికేస్తా, కొద్ది రోజులు దీనికోసం ఎందుకు ఈ వెంపర్లాట? కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయన్నయ్య, ఇల్లు 3 భాగాలు పూర్తి, ఒక భాగం ఆగిపోయింది, అందరు నవ్వుతున్నారు అన్నయ్య. ఓయబ్బో, ఇల్లు పూర్తి గల ప్రెస్టేజ్ దెబ్బతింది. అరే రాజంతటి ఐశ్వర్యం కలిగినోడు గుడారం వేసుకొని కూర్చుంటే ఆయన సంగతి ఏంది మరి? ఇల్లు ఆగిపోయిందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు. ఆగిపోతే జనాలు ఏదన్నా నవ్వుకుంటే నీ కిరీటం ఏమైనా కింద పడింది ఏంది? ఇప్పుడు ఆగిపోయిందని నవ్వుకుంటారు. రేపు దేవుడు పైసలు ఇస్తాడు, కంప్లీట్ అయ్యి ఇంకొక స్టేర్ కూడా పైన ఎత్తావు, అప్పుడు ఏడుస్తారు. ఏముంది వాళ్ళ మొఖాలు, నువ్వు ఏడితే వాళ్ళు నవ్వుతారు, నువ్వు నవ్వితే వాళ్ళు ఏడుస్తారు. ఇది జనాల సైకాలజీ. అవి పట్టించుకుంటే ఎట్లా? కొంతమంది అది ఇంత దానికి కూడా తట్టుకోలేరు. కొంతమంది అవమానం 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 చచ్చిపోదాం అన్నట్టు వెళ్ళిపోతారు. ఏమో నీ బొంద. నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్నవాడు వాడి బతికెంత, వాడు ఎగతాళి చేస్తే ఏమైంది, వాడు నవ్వితే ఏమైంది, వాడు ఎంతకాలం ఉంటాడు, వాడు అనుభవించే భోగం వాడికి ఎంతకాలం ఏడిసిద్ది? ఏం తెలియని వ్యక్తివా నువ్వు? ఎరిగున్న వ్యక్తివి గనుక భౌతికమైనది ఉన్నా లేక శరీర సంబంధంగా ఉన్నా లేకపోయినా, అది గొప్పగా ఉన్నా తక్కువగా ఉన్నా దాన్ని నువ్వు లక్ష్య పెట్టొద్దు. ఘనంగా ఉన్నా కూడా లక్ష్య పెట్టొద్దు, దాన్ని బట్టి అతిశయపడొద్దు. అబ్రహాము మైండ్ కలిగి ఉండు. భౌతికమైన ఆశీర్వాదాలని అసలు లక్ష్య పెట్టాలి ఆయన. యాడికి పోయినా గుడారం వేసుకోవటం, బలిపీఠం కట్టుకోవటం, ఆయన గుడారం బలిపీఠం, నేను నా దేవుడు, అంతే. దాసదాసీలు, జనాంగం, డబ్బు, వెండి, బంగారం, గొర్రె మందలు, అవన్నీ నడుస్తుంది. నాతో పాటు కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, స్తోత్రం. ఇంకా దేవుడు అవకాశం ఇస్తే మరి కొంతమందిని బతికిద్దాం, అంతే. కానీ గుర్తుపెట్టుకో, భూ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు కలిగి ఉండి, ఇవి దేవుడు వలన నాకు కలిగినవి, ఓకే, ఇంతవరకే చాలు అనుకుంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలోకి దౌర్భాగ్యులం మనం అన్నాడు పౌలు. ఈ లోకము వరకే మనం ప్రభువునందు నిరీక్షణ ఉంచిన ఎడలా అందరికంటే దౌర్భాగ్యులం. ఇది కాదు, అబ్రహాం పొందిన ఆశీర్వాదం అనేకులకు ఆధ్యాత్మికంగా ఆశీర్వాద కారణమయ్యాడు. నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభువా, దీవించు నాయన. నీకేం కావాలి నాయన? కుమారుడా, ఏం కావాలరా నీకు? నాకా ప్రభువా, మంచి ఇల్లు కావాలి తండ్రి. ఇంకేం కావాలి నాయన? మంచి వెహికల్ కావాలి తండ్రి. మంచిది నాయన. ఇంకేం కావాలి నాయన? ఇంకేం ఉంటాయి కదా భూమి మీద. ఆమెనంటాడు, వెళ్తాడు. అవన్నీ ఇక్కడే అయిపోతాయి. మరి రేపు అక్కడ పోయిన తర్వాత, ఆడపోయిన తర్వాత ఖాళీ చేతులు. ఎక్కడ? న్యాయపీఠం ముందుకు పోయిన తర్వాత, ఏం రబ్బాయ్ అంటే, ఏముంది నాయన, ఏం మిగల్లా అంటాడు. కానీ ఈరోజు నాకు ఆ బాధ లేదు. నేను బిల్డింగ్ కోసం అడగల, అంతస్తు కోసం అడగల, బంగ్లా కోసం అడగల, మరి దేనికోసం అడగల. నేను ఏది అడిగినా మెయిన్గా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అడిగా. దేవుడిని అడిగిన అన్నీ సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగా. నేను అంతకంటే ముఖ్యంగా దేవుణ్ణి ఎల్లప్పుడూ అడిగింది ఏంటంటే, నీ మహిమ కొరకు నన్ను వాడుకో, నీ చిత్తము నెరవేర్చుట కొరకు నన్ను వాడుకో, నా జన్మ, నా జీవితం నీలో ఖర్చు అయ్యేటట్టు చేయి. నా టైం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా నా జీవితంలో ఉన్న కాలం ఏదైతే ఉందో అందులో పెక్కు కాలము నీ కొరకు వాడుకో. రెండవది, నాకు ఆత్మలనివ్వు, నశించిపోతున్న జీవితాలను రక్షించు. అలా ఆత్మలు రక్షించబడటానికి నేను ఏదన్నా పనికి వస్తే నాకు శక్తినిచ్చి అందుకోసం నన్ను వాడుకో. అంతేకాదు, భౌతికంగా కూడా 10 మందికి పట్టెడు అన్నం పెట్టేదానికి వాడుకో.
గుండె చెదిరిన 10 మందిని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, వెన్ను తట్టడానికి, నిబ్బరపరచడానికి నువ్వు చేసావుగా యేసయ్య అదే పని. నన్ను కూడా అలా వాడుకో అంతే. అష్టైశ్వర్యాలు నాకు అయ్యి నాకు ఇయ్యి అని నేను అడగను. ఉన్నాయని అతిశయపడేది లేదు, లేవని బాధపడేది లేదు. ఈరోజు కూడా షాప్కి వెళ్ళి నేను నాకు ఈ డ్రెస్ బాగుంది, ఈ బట్ట బాగుంది, ఈ బట్టలు నేను కొనుక్కుందామని పోయి నేను వెతుక్కొని కొనుక్కున్న చరిత్ర లేదు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు వాటి మీద. అన్ని కలర్స్లోకి కింగ్. మరి ఇంకేంది, 100 రకాల రంగులు అక్కడ నిలబెట్టు. అంతా నిలబడ్డ తర్వాత తెల్ల బట్టలు వేసుకుని ఉండకుండా రమ్మని అక్కడికి. అందరి దృష్టి ఆ వైట్ బట్టల మీదకి పోయి. కాబట్టి ఈ కలర్ ఆ కలర్ ఏముంది, ఇంతకు మించిన రాజసం ఏముంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటారు? మరి ఇదంతా ఒకటే కలర్ కాబట్టి దీనికోసం మళ్ళీ షాపు పోయి సెలక్షన్ లేనిది చాకిరి కూడా లేదు. శుభ్రంగా మీరే తీసుకొచ్చి ఇస్తారు ఆ క్రిస్మస్కి. నాకు చాలామంది బిడ్డలు ఇస్తే ఆ ఇచ్చినవి కూడా అనేక మందికి మళ్ళా. ప్రియులారా, భౌతికమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. మనల్ని అడుక్కునే స్థితికి దిగజార్చాడు. ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉన్న ఎంతో మందిని పైకి లేపి వాళ్ళు అనేక మందికి సహాయం చేసే స్థితిలో ఉంచాడు దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయనే మనల్ని పద్దాకల జీవితం అంతా అడుక్కు తినే పొజిషన్లో, జీవితం అంతా ఎదుటి వాళ్ళకి దేబ్రించే పొజిషన్లో ఏం ఉంచడం. ఆ ఫీలింగ్స్ ఏం వద్దు. ఈరోజు ఒకవేళ దరిద్రత ఉన్నా, ఈరోజు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందితో నలుగుతున్నా, ఈరోజు కొంచెం అప్పుల్లో ఉన్నా, ఈరోజు కొంచెం ఆర్థికంగా సమస్యను ఎదుర్కొంటున్నా, ఇది కంటిన్యూ అవ్వదు. ఒక సమయం ఇస్తాడు దేవుడు. ఆ సమయంలో నేను తప్పకుండా లేవనెత్తుతాడు. భౌతికంగా కూడా కృప చూపుతాడు ఆయన. ఎందుకంటే నీ హృదయంలో న్యాయమైన కోరిక ఉంది. ఎవరు పెడతారా తిందామన్న కోరిక కాదు. నా తండ్రి నన్ను కృప చూపితే, ఇప్పుడు నాకు ఉన్నదానిలోనే కొంతమందికి సాయం చేస్తున్నా, నా తండ్రి నాకు ఇంకా కృప చూపితే ఇంకా అనేక మందికి నేను సాయం చేయాలన్న ఆశ నాకు ఉందని నిజంగా హోల్ హార్టెడ్గా నీ హృదయంలో అభిప్రాయాన్ని కలిగి ఉంటే తప్పకుండా రాబోతున్న రోజుల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. అది మైండ్ అట్టు ఉండాలి. నాకు దేవుడు పెట్టి అన్నం నా ఒక్కడికి కాదు, నాతో పాటు 10 మందికి అన్న మనసు నీ కలిగి ఉంటే బిడ్డ గుర్తుపెట్టుకో, నా తండ్రి తప్పకుండా నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు నీ ఒక్క పొట్ట చూసుకోవట్లా. అర్థమైందా? నీతో పాటు 10 కడుపులు నింపాలనుకుంటున్నావు. ఈరోజు నీకే పని లేదు, ఇబ్బంది పడుతున్నావు. కానీ ఒక రోజు వచ్చింది, దేవుడు త్వరలో తీసుకొస్తాడు. 10 మందికి నీ దగ్గర పని దొరికేటట్టు దేవుడు చేస్తాడు. ఈరోజు నీకు జాబ్ లేదు, ఒక రోజు వచ్చింది, దేవుడు తీసుకొస్తాడు. ఆ రోజు 10 మంది నీ దగ్గర ఉద్యోగం చేసేటట్టు నా తండ్రి నిన్ను నిలబెడతాడు. అయ్యి అసలు లెక్క చేయొద్దు, లెక్కలో పెట్టుకోవద్దు. అయ్యి నీకుగాక ఎవరికి ఇస్తాడు? ఎంత ఆయన చిలకని, కొంగని, కోతిని, కుక్కని అన్నిటిని చేసింది మన కోసమే కదండి. చూడు, అసలు మనకి మనసు ప్రశాంతత కోసం, ఏమంటారు దాన్ని, ఆహ్లాదం కోసం అసలు ఎలాంటి ప్రకృతిని క్రియేట్ చేసి పెట్టాడు చూడు. మనకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆహ్లాదం, అన్ని విషయాల్లో మనకు హ్యాపీగా ఉండాలని చక్కని నీరు, ఆహారం, గాలి, పశుపక్షాదులు, ఇవన్నీ ఎందుకు? నీకోసమే కుమారుడా, నీకోసమే కుమారి అంటాడు. ఇన్ని చేసినోడు నీ జీవితానికి, నా జీవితానికి, ఈ మనుగడ సాగించడానికి కావాల్సిన ఈడా ఏందండి? కొంతమంది చెప్పట్లేదో ఇస్తాడు, డౌట్ లేదు. కానీ అదే ఆశీర్వాదం అనుకోవద్దు. ఒకవేళ దేవుడు ఇప్పటికే ఇచ్చి ఉంటే దాన్ని బట్టి మిడిసిపడద్దు. లెక్కలేదు, అబ్రహాంలాగా ఉండు అంటీ అంటున్నట్టు అంతే. అబ్రహాం ఎటు పెట్టాడు మైండ్ అంటే, పునాదులు గల ఆ పట్టణం, అక్కడ దేవుడు ఉంటాడు, ఆయనతో నేను ఉంటా. అక్కడ ఎవరు ఉంటారు? ఆయన ఉంటాడు. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా.
సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను రారాజు నీవేగా, సియోను రారాజు నీవేగా, శాశ్వత కృపను నేను నీ సన్నిధిలో కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. నేను చెప్పే మాటలు నమ్మగలిగినోడు ఖచ్చితంగా పొందుతాడండి, ఖచ్చితంగా పొందుతాడండి. నేను చెప్పే మాటలు నిజంగా నమ్మగలిగితే ఖచ్చితంగా పొందుతారు. కొంతమంది ఓ పక్క జీవితున్న ఓ పక్క ఏందోలే అంటుంటారు. కొంతమంది విచిత్ర జీవులు ఏందోలే అనుకుంటే ఖచ్చితంగా ఏందోలే ఇది కాదు. నేను చెప్పింది నమ్ము. నువ్వు నీ కోసం కాదు, 10 మంది కోసం నువ్వు ఆలోచన చెయ్యి. నీకు దేవుడు కృప చూపబోతే ఇప్పుడు ఆయన నమ్మదగినవాడు. ఆయనలాగా నువ్వు ఆలోచించు, నీకు ఎందుకు చేయడో చూద్దాం. అరే అన్యజనుల్లోనే కొంతమందికి అలాంటి మనసు ఉందండి. అందుకే వాళ్ళని చాలామందిని అలా కృప చూపాడు దేవుడు. అన్యజనులకి కూడా వాళ్ళు అన్యజనులే, కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలుసా? నా ఒక్కడి గడుపు కోసం కాదు, ఆ కంపెనీ బ్రేక్ అయితే దాదాపు 100 మంది పాపం పని వాళ్ళకి అన్నం లేకుండా పోయిద్దిరా, దాని మీద ఆధారపడి 100 కుటుంబాలు బతుకుతున్నాయి. లేకపోతే నాకేం లేక నా జానడి పొట్టకి ఏమైద్దిరా, నా భార్య బిడ్డలు ఏముంది, వాళ్ళ కోసం నాకేం చింత లేదు. కాదే 100 కుటుంబాలు బతుకుతున్నాయి, అది బతింటదేమని బాధ అంతే. అలాంటి హృదయం కలిగిన వాళ్ళని అన్యజనులు మళ్ళీ వాళ్ళకి అందిస్తే అట్లాంటి మాటలు వస్తాయి వాళ్ళ నోటి నుంచి. అంటే వాళ్ళ జానడి పొట్ట గురించి వాళ్ళు ఆలోచించరు. 10 మందికి అన్నం పెట్టాలరా, 10 మందికి చేయాలా. అన్యుడైనా సరే వాటికి కృప పొందుతున్నాడు అట్లా ఆ పాయింట్ మీద. దేవుని బిడ్డవైండి నువ్వెంత పొందాలి? అసలు మన పిలిపే అది కదా. కాబట్టి నేను చెప్పిన పందాల్లో మీరు ఆలోచనలను సిద్ధపరచుకొని ఆ విధమైన ఆశలు ఏర్పరచుకోండి. మీరు తప్పకుండా నా తండ్రి మీకు ఆయన పిడికిలి విప్పిస్తాడు. అంతే. నీ పిడికిలి ఎంత ఆయన పిడికిలే. ఆయన పిడికిలి విప్పాడంటే ఎక్కడ పెట్టాలో కూడా ఎక్కడ దాచాలో కూడా అర్థం కాదు, అంత ఇస్తాడు ఆయన. ఆయన నమ్మదగిన వాడండి. పిచ్చోళ్ళని కూడా మేధావులు చేస్తాడు ఆయన తలుచుకుంటే. పిచ్చోళ్ళని ప్రపంచం మొత్తంలో ఆసోదోళ్ళు ఉంటారే వాళ్ళని దేవులాడుకు వచ్చి వాళ్ళని మునగాళ్ళని చేసి నిలబెడతాడు ఆయన. ఏమనుకున్నా? ఎండమావుల్ని పచ్చిక బయళ్ళని చేస్తాడు. ఎండమావుల్ని జీవజల నదులుగా చేస్తాడు. ఎండమావుల్ని ఎడారుల్ని పచ్చిక బయళ్ళుగా చేస్తాడు ఆయన. కాబట్టి భౌతికమైన ఆశీర్వాదం, భౌతికమైన వాటి కోసం ఆసక్తి కలిగి దేవుణ్ణి సేవించటం అనే సెక్షన్ రద్దు చేద్దాం. వాటి గురించి కంగారు పట్టడం, దిగులు పట్టడం, ఈ సెక్షన్ పక్కన పెడదాం. అది కాదు. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణము కై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణము కై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఈ మాట ఎందుకు మళ్ళీ చెప్పానంటే మీ మనసుల్లో ఆ ఆలోచన పడిపోవాలా.
నేను నా కోసం కాదు 10 మంది కోసం నేను బతకాలి అనే మైండ్ నీకు బాగా రావడానికి ఇంతసేపు దాన్ని మళ్ళీ తిప్పించి మళ్ళీ చెప్పాను అనమాట. ఓకేనా? అది అటు భౌతికంగా బతికించాలి, ఆత్మీయంగా కూడా 10 మందిని బతికించాలి. అర్థమైందా? భౌతికంగా 10 మందికి అన్నం పెట్టాలి, ఆత్మీయంగా కూడా 10 మందికి వాక్యాన్నం పెట్టాలి. పద్దాకలు కూర్చొని రోడ్లో ఉంటుంది పత్రం, బతుకంత పత్రం లాగు కూర్చొని వింటమే కాదు, మాట్లాడాలి. దేవుని గురించి నోరు తెరిచి మాట్లాడాలి. అవకాశం దొరికిన దగ్గర వాక్యం ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. ఏం తమ్ముడు? అది పత్రాలు గుర్తుపెట్టుకోండి. అక్కడక్కడ తగులుతాయి. ఇప్పుడు లేవు, తగ్గినాయి. అక్కడక్కడ మీకు కనపడతాయి పత్రాలు. పత్రం చూసినప్పుడు నువ్వు గుర్తు చేసుకో, నేను పత్రాన్న లేకపోతే సువార్త పత్రాన్న ప్రాస అదిరింది, అది గుర్తుపెట్టుకో. పత్రాలు లాగా మాకండి. సంవత్సరాలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా సరే ఎప్పుడు నమ్ముకున్నా ఇప్పుడు 30 ఏళ్ళు అయితే 4 ఆత్మల్ని అబ్బే మనమే అంత అట్టయితే పత్రమే. 30 ఏళ్ళ పత్రం అడుగు అంగుళం కూడా కదల్లా. కొంతమంది నూతనంగానే తెలుసుకుంటారు. ఆ నూతనంగా తెలుసుకున్న ఆ కొద్దిలోనే సువార్త పత్రాలయ్యి, దేవుని పత్రిక అయ్యాయి, అనేక మందిని కదిలిస్తారు. అట్లా తయారు కావాలి. ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని ప్రజలకు మనం సంతరించి పెట్టాలి. అది ఒరిజినల్ బ్లెస్సింగ్. తండ్రి చేత స్పెషల్గా బ్లెస్సింగ్ పొందినటువంటి యాకోబు దీవించబడ్డాడు. ఏశావు దగ్గరికి వచ్చి అన్నయ్య ఇది తీసుకోండి బహుమానం అంటే ఏశావు ఏమన్నాడు? తమ్ముడు నేను కూడా ఆశీర్వదించబడ్డాను రా, నాకెందుకు, నువ్వే ఉంచుకోను. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన ఏశావు కూడా భౌతికంగా కలిగే ఉన్నాడు. కానీ ఇద్దరిలో ఒకడు మిస్ అయింది, ఒకడు కలిగి ఉంది. అంటే తెలుసా? ఆధ్యాత్మిక ఆశీర్వాదం యాకోబు సొంతమైంది, ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఏశావుకు దక్కల. ఆ ఆశీర్వాదం కోసమే కన్నీళ్లతో వెతికాడట. హెబ్రీ పత్రిక 12 చెప్పిన సాక్ష్యం అది. కానీ అవకాశం దొరకలేదట, అది యాకోబుకు దక్కింది. ఈరోజు మనల్ని కూడా అందుకే పిలుస్తున్నాడు. 380 మందిలో మనం ఉండొద్దు, మనం 120 మందిలో ఉండాలి. మన ఆశీర్వాదం భౌతికత్వాన్ని ఆనుకొని ఉండకూడదు, మన ఆశీర్వాదం పరమునకు ఎక్కాలి. ఇప్పుడు నేను సరే నా మీద నేను ఎచ్చులు అనుకుంటే నన్ను పక్కన పెట్టుకుంటాను, భక్తులు లైన్లో తెస్తా. ఇప్పుడు భక్తులు ఉన్నారు, కొంతమంది భక్తులు, వాళ్ళు ఆత్మల కోసం కష్టపడ్డారు, ప్రభు మహిమ కోసం జీవితాన్ని అలాగా కోబోతులా కరిగించేశారు. వాళ్ళు భౌతికంగా కొంతమందికి దీవెనకరంగా ఉన్నారు, ఆత్మీయంగా అనేక మందికి దీవెనకరంగా ఉన్నారు. వాళ్ళు పొందిన ఆధ్యాత్మిక ఆశీర్వాదం అనేది ఎంత శాశ్వతం అంటే రేపు వాళ్ళు ఇక్కడ ఉండి కష్టపడిన దీని అంతటి కూడా అక్కడ రేపు ఫలం చూడబోతున్నారు. ఇక్కడ వాళ్ళు ఉండి చేసిన త్యాగం, పడిన ప్రయాస, ప్రభు మహిమార్థమై ఆత్మ రక్షణార్థమై సాటి మనిషికి ప్రేమ చూపే విషయంలో వాళ్ళు పడిన ప్రయాస అంతా కూడా దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేర్చబడింది. అదే అన్యుడైన కొర్నేలిదే చేర్చబడ్డప్పుడు ఆయన దానము, ఆయన ధర్మ కార్యములు, ఆయన ప్రార్థనలు, ఆ నీతి ప్రవర్తన దేవుని దగ్గరకు చేరినప్పుడు ఆయన పరిశుద్ధిలో మనం మరి నిశ్చయంగా చేరుంది కదా మన. కాబట్టి భక్తులు వాళ్ళకి అక్కడ శేషం ఉంది. కానీ ఈ లోకంలో ఉన్న వాటిని పొందడానికి మనం భజన చేసి ఇంతవరకే ఆనందపడి సర్దుకున్నాం అనుకో, రేపు అక్కడ రిక్తహస్తాలు ఉంటాయి తప్ప ఏముండదు మనకి. అందుకే మీరు అడగాలి, ఈరోజు ఏం అడగాలంటే, దేవా భౌతికంగా ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏం ధరించుకుందునా, ఏం పొందుదునా, అది కావాలా ఇది కావాలని అనిపిస్తుంది మనసుకి. కానీ అవన్నీ నాకు కావాలని నీకు కూడా తెలుసు. నాకైతే ప్రభా నీ దాసుడు అడిగినట్టు నీ చిత్తం చేయడానికి, నిన్ను సంతోషపెట్టడానికి, నీ ఆనందాన్ని వెతకడానికి, నిన్ను మయంపరచడానికి నాకు కృపనివ్వు, ఆశీర్వాదం ఇవ్వు అని అడగాలి. రెండవది, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నాకు శక్తినివ్వు, నాకు వాక్కునివ్వు, ఆత్మలనే నాకు ఆశీర్వాదముగా దయచేయి, నన్ను ఆశీర్వదించు. ఏ విషయంలో నా కుమారి? ఆత్మలనే. నన్ను ఆశీర్వదించు తండ్రి. ఏ విషయంలో నా కుమారి? నిన్ను మహిమపరిచే విషయంలో. నన్ను ఆశీర్వదించు తండ్రి. ఏ విషయంలో నా కుమారి? నీ చిత్తము నెరవేర్చే విషయంలో.
నన్ను ఆశీర్వదించు. ఏ విషయంలో నా కుమారి? నిన్ను సంతోషపెట్టే విషయంలో. నన్ను ఆశీర్వదించు. ఏ విషయంలో నా కుమారి? దీనిలో లేని వారికి సహాయపడటానికి. ఆమేన్ అంటాడు. ఆమేన్ అంటాడు. ఏ విషయంలో నా కుమారుడా? దేవుడు అడుగు, ఏం చెబుతావు నువ్వు? దేవా, బాగా అప్పులు ఉన్నాయి తండ్రి, ఎట్టా అస్సలు ఊపిరి ఆడట్లా, అసలు మొత్తం పోయేటట్టు కాస్త ఏదన్నా అడుగుతావా? అడుగు, తప్పులేదు. కానీ ముందు నేను చెప్పి నీ అడుగు. శాశ్వతంగా నీకు ఉపయోగపడేవి, శాశ్వత మహిమను అక్కడ నీకు సంతరించి పెట్టేవి, దేవుని ముందు జ్ఞాపకార్థంగా చేర్చబడేవి అవి. ఇప్పుడు నేను ఏమండి, అప్పుల వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, మొత్తం ఎత్తాను తెలుసులే. కానీ అందరూ అప్పుల పాలయ్యి ఉన్నారు. లేదా ఒక పట్టణం వస్తాం ఎక్కడికి. మనం అప్పులే మనలో భక్తిని రేపినాయి. ఇప్పుడు నేను అప్పులు తీర్చాయా అని స్టార్టింగ్లో ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలన్నీ ఉంటాయి ఇప్పుడు దేవుడి దగ్గర. నా కుమారుడు అప్పులు తీర్చమని చాలా విజ్ఞాపనలు చేశాడు, వాటన్నిటికీ నేను రేపు జీతం ఇవ్వాలి, దాచిపెట్టండి అంటాడా? అయిపోయింది, అప్పుడే అడిగాను, అప్పుడే ఇచ్చేసాడు, అయిపోయింది, అప్పటిదప్పుడే చెల్లి అయిపోయింది, ఇంకా ఆడ ఖాళీ. మరి ఏ విజ్ఞాపనలు ఉంటాయి? నేను కాచిన కన్నీళ్లలో ఏ కన్నీళ్ళు ఉంటాయి? ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తం నెరవేర్చుట కొరకు, ఆయన సేవ కొరకు, ఆత్మ రక్షణ కొరకు నేను కార్చిన కన్నీళ్లు, చేసిన విజ్ఞాపనలు, నేను అంగలార్చిన అంగలార్పులు అక్కడ జ్ఞాపకార్థంగా రాయబడతాయి. ఆత్మల కోసం ప్రకటించడానికి నేను పరుగులెత్తిన పరుగులు, నడిచిన అడుగులు, వెచ్చించిన ధనం, ఖర్చు చేసిన టైం మొత్తం లిఖితమైంది. మొత్తం లిఖితమైంది. మళ్ళీ నా గురించి చెబుతున్నాను ఏంది? దైవజనులది లిఖితమైంది. దేవునికి స్తోత్రం. దైవజనులది మొత్తం అక్కడ రాయబడింది. అందుకే ముందే విశ్వాసంతో పాడుకున్నారు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, మౌదునో నేనేమౌదునో, మౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఈ పాట మీ విషయంలో కూడా నెరవేరునుగాక. నా విషయంలో, మనందరి విషయంలో నెరవేరాలి. మీరందరూ బహుమానానికి తగినట్టుగా సిద్ధపడాలి. నేను, మీరందరూ. రైట్.